జై శ్రీరామ్. ప్రతి మనిషి కూడా వాసాలు అని ఉంటాయి, అవి తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనుష్య జన్మ చాలా దుర్లభమైంది. అది కూడా ఏదో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పూర్వయుగాలలో జీవించేవారు. అలా జీవించరు, కేవలం 100 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఈ 100 సంవత్సరాలలో అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. అలా పొందాలంటే వాసాలు చేయాలి. ఆ వాసాలు ఏమిటంటే మొట్టమొదటిది గర్భవాసం. కాశీలో 9 నెలల 9 రోజులు ఉండేదాన్ని గర్భవాసం అంటారు. ఇది ప్రతి మనిషి ఈ ఒక్కటన్నా చేయాలి. మొత్తం 100 సంవత్సరాల ఆయుర్దాయంలో ఒక్కసారన్న ఒక సంవత్సరం కేటాయించాలి, గర్భవాసం చేయాలి 9 నెలల 9 రోజులు. ఇక రెండవది కల్పవాసం. త్రివేణి సంగమ తీరం, ప్రయాగలో త్రివేణి సంగమ తీరంలో ఉండాలన్నమాట. గర్భవాసం అయిన తర్వాత 1 నెల రోజులు కల్పవాసం చేయాలి. అది అంటే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అలా చేసేయడం ఉత్తమమని చెప్తారు పెద్దలు. కానీ గర్భవాసం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కుదిరినప్పుడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత కల్పవాసం చేయవచ్చు, ఇబ్బంది లేదు. సరే, మొత్తానికి కల్పవాసం చేయటాన్ని ప్రయాగలో ఉండడాన్ని 1 నెల రోజులు కల్పవాసం అంటారు. ఇక మూడవది ఏంటంటే సద్యోముక్తి వ్రతం అంటారు. కాళహస్తిలో సంవత్సరం పాటు ఉండి కాళహస్తీశ్వరుని సేవించడాన్ని సద్యోముక్తి వ్రతం అంటారు. ఇక 4వది హరివాసం, అంటే శ్రీరంగ మహాక్షేత్రం, భూలోక వైకుంఠం. నేను చెప్పినవన్నీ మీకు గుర్తు ఉండి ఉంటాయి. 156 ఎకరాల విస్తీర్ణంలో ఉంది శ్రీరంగ క్షేత్రం. ఇక 7 ప్రాకారాలు, 21 గోపురాలు. మొట్టమొదటి గోపురం 263 అడుగుల ఎత్తు ఉంటుంది. కాబట్టి శ్రీరంగంలో 1 నెల రోజులు ఉండడాన్ని హరివాసం అంటారు. అత్యద్భుతమైనటువంటి వాసం, చాలా బాగుంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. కాశీలో ఒక అనుభూతి, ప్రయాగలో ఆ త్రివేణి సంగమ తీరంలో ఉండడం 1 నెల రోజుల పాటు అదొక అనుభూతి. ఇవన్నీ ఋషులు మనకు ఏర్పరిచారు. శరీరం చక్కని ఉత్సాహాన్ని పొందుతుంది. మనస్సు, శరీరం ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటూ ఉన్నాం అనుకోండి, ఆ కొత్తదనం రాదు, ఉత్సాహం రాదు. ఏదో నిత్య పూజలు అవి చేసుకుంటూ ఏదో సాధనలు చేస్తూ ఉంటాం. ఇటువంటి చోటికి వెళుతూ ఉండాలి, కొత్త కొత్త సాధనలు చేయాలి. ఋషులు మనకి ఏది కూడా ఊరికే తెలియజేయరు కదా. వాళ్ళు ఎంతో ఆలోచించి మనుషులకు ఏది మంచి జరుగుతుంది అని ఆలోచించి తెలియజేస్తారు. కాబట్టి ఈ వాసాలు కుదుర్చుకొని చేస్తూ ఉండాలి. చిన్నవి ముందుగా 1 నెల రోజుల వాసాలు పూర్తి చేస్తూ ఉండాలి. ఒక దీక్షగా జాగ్రత్తగా ఉండాలి. వాటి నియమాలు ఉంటాయి, దీక్షా నియమాలు. అవి పాటిస్తూ ఈ వాసాలు చేయటం చాలా విశేషం. ఎందుకోసం తెలియజేశానంటే శ్రీరంగ మహాక్షేత్రంలో చక్కగా పూజలు పూర్తయ్యాయి. ఇక్కడ 1 నెల రోజులు ఉండేదాన్ని హరివాసం అంటారని చెప్పి మీకు తెలియజేసి, నేలేమిటండి అసలు ఆ శ్రీరంగ క్షేత్రాన్ని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. కాశీని ఎలా వదిలి రాబుద్ధి కాలేదో అలా శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతిని, ఆ దివ్య శక్తిని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. గొప్ప పూజలన్నీ కూడా అద్భుతంగా పూర్తయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే మొట్టమొదటి అద్భుతం, సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ పుణ్యక్షేత్రాల్లో పూజ చేస్తున్నాను, ఎప్పుడూ ఇంతటి అద్భుతం జరగలేదు. వర్షం పడటం, ఆ వర్షం కూడా స్వామివారి గోపురాన్ని అభిషేకించటం, అలా శ్రీరంగనాథుడి గోపురాన్ని అభిషేకించినటువంటి పవిత్ర జలధారల కింద సుమారుగా 2 గంటల సమయం, 2 గంటల సమయం స్నానం ఆచరించటం, అది అత్యద్భుతం. ఇంకా మళ్ళీ భవిష్యత్తులో మరి ఈ యొక్క అనుగ్రహం కలుగుతుందో లేదో తెలియదు. స్వామివారు ఇంకా అనేక అనుగ్రహాలు అనుగ్రహిస్తారు, అనేక విధాలుగా. ఇది లభిస్తుందో లేదో తెలియదు. ఇది చాలా గొప్ప అనుగ్రహం ఇది. ఎందుకంటే సహజంగా మనం ఏదో స్వామిని అభిషేకించగలుగుతాం, కానీ వర్షం అభిషేకించటం గోపురాన్ని, ఆ జలం నేను స్నానం చేయటం, మీకు ఆ జలాన్ని తీసుకొని వస్తున్నాను, వాటిని పంపిస్తాను, ఆ జలాన్ని కూడా.
ఇది అద్భుతం కదా. ఇక రెండవది, నిన్న బయలుదేరి వెళ్ళిపోయాం. అసలు టికెట్ నిన్నే అనుకొని విశ్వనాథుడు ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉంటున్నాడు చూడండి. వెళ్ళే టికెట్ అక్టోబర్ 7వ తేదీ ఉంది. చూసుకోలేదు అది టికెట్. నిన్న బయలుదేరి ఎయిర్పోర్ట్కు వచ్చాము. వచ్చిన తర్వాత ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెకింగ్కి, సార్ ఇది నెక్స్ట్ మంత్ ఉంది టికెట్, ఈ 7వ తారీఖు కాదు, అక్టోబర్ 7వ తేదీ అని చెప్పి తెలియజేశారు. నాకు సరే మళ్ళీ 25,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయింది. ఈరోజు టికెట్ మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనుకోండి. కానీ ఎంత ఆనందం కలిగిందో. వెంటనే రంగనాథ ధన్యుణ్ణి నేను. ఈ భూలోక వైకుంఠాన్ని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. చంద్రగ్రహణ సమయం ఇక్కడ జపం చేసుకుందాం అనుకున్నాను, వెళ్ళవలసి వచ్చింది అని బాధపడ్డాను. కానీ నన్ను అనుగ్రహించావా తండ్రి, మళ్ళీ నన్ను పిలిపించుకుంటున్నావా అని చాలా ఆనందంతో మళ్ళీ శ్రీరంగం వెళ్ళిపోయాం. శ్రీరంగం ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఆ యొక్క 7 ప్రాకారాల లోపలికి వెళ్ళిపోయి కావేరీ నదీ తీరంలో రాత్రి చంద్రగ్రహణ సమయంలో అత్యద్భుతంగా ఆ కావేరీ నదిలో స్నానం ఆచరించి, విష్ణు క్షేత్రాలలో శివనామం ఉచ్చరించాలి విశేషం, శివక్షేత్రాలలో విష్ణునామాన్ని ఉచ్చరించాలి. అందుకు నిన్న కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని శ్రీరంగనాథుణ్ణి ధ్యానిస్తూ సేవిస్తూ మానసికంగా, కాశీ విశ్వనాథ లింగాన్ని మానసికంగా అభిషేకిస్తూ పూజిస్తూ సుమారుగా ఒక 5,000 జపం అయి ఉంటుంది కాశీ విశ్వనాథాయ నమః అనే నామం. నేను లెక్క పెట్టను, ఎందుకంటే మనస్సు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని తాకుతూ ఉండాలి, అభిషేకిస్తూ తాకుతూ పూజిస్తూ ఉండాలి. రుద్రాక్షమాలని తిప్పటం తప్పు కాదు. సరే, నేను సంఖ్య పెద్దగా దృష్టి పెట్టను సంఖ్య మీద, ఎందుకంటే ఎంత చేశాము అనే దానికన్నా ఎలా చేశాము అనేదే ముఖ్యం. కాబట్టి నేను ఎలా జాగ్రత్తగా నా మనస్సు ఎక్కడుంది అని చెప్పి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉంటాను జాగ్రత్తగా. అలా విశ్వనాథలింగాన్ని, తర్వాత శ్రీరంగనాథుడిని గర్భాలయంలోకి పంపించరు, మానసికంగా వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళాలి. అందుకే మనము స్వామిని ఎంతసేపు చూసామనేది ముఖ్యం కాదు, ఎంత సమయం, ఎన్ని సంవత్సరాలు ధ్యానించాం స్వామిని అనేది ముఖ్యం. చాలామంది మేము ఇంకొక 5 నిమిషాలు చూస్తాము స్వామిని, 10 నిమిషాలు చూస్తామని అంటూ ఉంటారు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని పోలీసుని పెట్టుకోకూడదు. మనం భక్తితో ఫోటో తీసుకోవాలి, కంటితో, సెల్ ఫోన్లతో కాదు, కంటితో. శ్రీరంగనాథుడిని నిన్న ఫోటో తీసుకున్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు స్వామిని దర్శించడం జరిగింది. శ్రీరంగనాథుడిని జాగ్రత్తగా ఫోటో తీసుకొని ఆ ఫోటోని మనసులో భద్రపరుచుకొని ఇంకా ప్రతిరోజు జపం చేస్తూ ధ్యానించటమే, స్వామిని సేవించటమే. గర్భాలయంలోకి వెళ్ళి రంగనాథుణ్ణి విశ్వనాథుణ్ణి సేవించిన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా స్వామివారు వెనక్కి పిలిపించుకొని చంద్రగ్రహణ జపం చేయించుకొని, భక్తుల గోత్రనామాలతో పూజలు చేయించుకొని, కుంభవృష్టి కురిపించి స్వామివారు సంతోషించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మళ్ళీ నన్ను పంపిస్తున్నాడని భక్తులకు ఆనందంతో తెలియజేస్తూ ధ్యానించండి. ఇదొక అద్భుతమైనటువంటి సాధన మనం పూర్తి చేశాము, ఇంకా చేద్దాము. సాధనలు ఆపకూడదు. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సాధనలు మాత్రం ఆపకూడదని భక్తులకు తెలియజేస్తూ శ్రీరంగ క్షేత్రం ఎయిర్పోర్ట్ నుంచి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.